నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు అశోక్ సార్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరుగుతున్న తెలంగాణ రాజకీయ అంశాల గురించి, అలాగే ఇటీవల కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి, అల్లు అర్జున్ కావచ్చు, రకరకాల అంశాలు, ఇవన్నీ మాట్లాడదాం. అంటే ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా ఫోకస్ ఈ పెద్దవాళ్ళ ఇష్యూస్ మీద ఉంటున్నాయి, కానీ చిన్న చిన్న వాళ్ళ ఇష్యూస్ చాలా ఉన్నాయి. చాలామంది కొట్లాడుతున్న పరిస్థితి రోడ్డెక్కి. మరి వీళ్ళ పరిస్థితులు ఎప్పుడు సాల్వ్ అవుతాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మరి అంటే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం మీరు చూస్తూనే ఉన్నారు. మొన్న అసెంబ్లీ దగ్గర నుంచి తీసుకుందాం. అసెంబ్లీ జరిగింది, దాదాపు వారం రోజులు చేసారు అసెంబ్లీలో ఎక్కడా కూడా సామాన్యుల చర్చ కావచ్చు, సామాన్యులకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఎక్కడా మాట్లాడలేదు ఏ నాయకుడు కానీ. మీరేం చెప్పబోతున్నారు? అంటే అసెంబ్లీ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆతృతగా చూస్తూ ఉంటారు. అంటే మనకేం చేస్తారు మన సంఘాలు, లేకపోతే రకరకాల అంశాలు, ఎక్కడ కూడా వాళ్ళ గురించి మాట్లాడకపోగా ఒక అల్లు అర్జున్ అంశాన్ని లేవనెత్తి దానికోసం ఒక గంటన్నర ఒక ముఖ్యమంత్రికి వేచించడం అనేది ఎలా చూడాలి దీన్ని? అంటే నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్ తో ఈ సమస్య పరిష్కారం దొరకవచ్చు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు దొరకవచ్చు, ప్రభుత్వం దొరకవచ్చు. ఎందుకంటే అక్కడ జరిగిన మీటింగ్ సెటిల్మెంట్ మీటింగ్. పుష్ప 2 సినిమాలో రాజకీయ నాయకులను మెయింటైన్ చేయడం కోసం సోఫా సెట్లు పంపిస్తారు. మరి సినిమా ఇండస్ట్రీ మొత్తం కలిపి రేవంత్ రెడ్డికి ఏమైనా సోఫా సెట్ పంపి ఉండవచ్చు. దాంతో దీంతో ఈ కథ ముగిసిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పుష్ప సినిమా చూడడం వల్ల సమాజానికి వచ్చేది ఏమీ లేదు, టైం వేస్ట్ తప్ప సమాజానికి ఎలాంటిది ఏం లేదు. చిన్న పిల్లలను కూడా సినిమా థియేటర్ వైపు పరిగెత్తించండి. మా పిల్లలు కూడా సినిమా చూడాలని బలవంతంగా లాక్కపోయే పరిస్థితికి సినిమాలు సృష్టిస్తున్న తప్ప పుష్ప 2 సినిమాలు సమాజానికి ఏమైనా మెసేజ్ ఇచ్చేటటువంటి ఒక్క అంశమైన దాంట్లో ఏమైనా పెట్టారా? పెట్టలేదు కదా. ఇలాంటి పనికిమాలిన అంశాలని ఒక అసెంబ్లీ వేదిక చేసుకొని గంటల తరబడి చర్చించి ఎవరు టైం వేస్ట్ చేశారు? అంటే విషయాలని పక్కదారి పట్టించే విధంగా రేవంత్ రెడ్డి యొక్క మాటలు ఉంటున్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 2000 డిసెంబర్ 9 నాటికి మాది గవర్నమెంట్ సంవత్సరం అవుతుంది, సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పి స్పష్టంగా చెప్పింది. మరి ఎటువంటి 2 లక్షల ఉద్యోగాలు? మీరు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 12,000 ఉద్యోగాలు మాత్రమే మీ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు. గ్రూప్ 4 ఎగ్జామ్ మీరు పెట్టాలా, జేఎల్ ఎగ్జామ్ మీరు పెట్టాలా, ఫార్మా సంబంధించినటువంటి మొట్టమొదటిసారి ఇచ్చిన ఫార్మా ఉద్యోగాలు మీరు ఎగ్జామ్ కూడా పెట్టాలా, జస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. గురుకుల ఉద్యోగాలు ఎగ్జామ్ కూడా మీరు పెట్టాలా, జస్ట్ రిజల్ట్ వచ్చినాక సర్టిఫికేట్ ఇచ్చారు. రిజల్ట్ వచ్చినాక ఇచ్చిన సర్టిఫికేట్లను కూడా మీ ఖాతాలో వేసుకొని 55,000 ఉద్యోగాలను పెడుతున్నారు. ఈ నిరుద్యోగులను అయితే ఈ గవర్నమెంట్ నెట్టేయటం మంచిది. ఇలాంటి అంశాలు మరి అసెంబ్లీలో రాష్ట్రంలో 33 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ ఉపాధి ఏంటి, వాళ్ళ ఉద్యోగాలు ఏంటి? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, ఇవ్వలేదని ప్రతిపక్షాలు అడగల, అధికార పక్షము చెప్పాలి. అంటే జనానికి అవసరమైన ఒక చర్చ అసెంబ్లీలో జరగకుండా పనికిమాల చర్చలు పెట్టేసి వాళ్ళని వీళ్ళు తిట్టాలి, వీళ్ళని వాళ్ళు తిట్టాలి అన్నట్టుగా వృధా అయిపోతా ఉన్నాయి. మరి ప్రజలలో ఇంకా చైతన్యం రావాలి. అక్షరాస్యత ఇంకా పెరిగితే ఇంకో 10 years తర్వాత టోటల్ అక్షరాస్యత కనుక పెరిగితే, ఈ ప్రలోభాలకు చేసే డబ్బులు అమ్ముడుపోవడం తగ్గితే ఇలాంటి వ్యవస్థలో మార్పు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జనానికి జరిగేది తక్కువ, కేవలం ఆయన మైకు పట్టుకుంటున్నాను, తిట్టడం కోసం మైకు పట్టుకుంటున్నాడు. వాస్తవంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అట్లనే ఓన్లీ ఫర్ దట్ వాయిస్ అనే దాన్ని రేజ్ చేసి ప్రజలు మైపరిచే విధంగా మాటలు చెప్పి ఏదో చేయాలన్నటువంటి ఒక తపన చూపెట్టడం తప్ప దాంట్లో ఏమీ లేదు. అనవసరం తిట్టడంలో PhD చేశాడు రేవంత్ రెడ్డి. దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. దానివల్ల ముందు రేవంత్ రెడ్డి పరిపాలన పైన తీవ్రమైన నెగిటివ్ రావడం. మీరు అంటున్నారు అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రామిస్ చేసిందో, శ్రీధర్ బాబు గారు డైరెక్ట్ గా ఒక ఇంటర్వ్యూలో అఫీషియల్ గా మాట్లాడుతూ ఆయన చెప్తా ఉన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అనలేదు, మేము 5 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఆ భర్తీ చేస్తాం ఆ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పాం. దాదాపు ఇప్పుడు 55,000 పైచీలకు ఉద్యోగాలు ఆల్రెడీ మేము భర్తీ చేసాం, మిగతా ఉద్యోగాలు కూడా ఖాళీలు ఎక్కడున్నాయి గమనిస్తున్నాం, అవి కూడా త్వరలో భర్తీ చేస్తాం అంటున్నాడు. అంటే మీరు అన్నట్టుగా అంటే ఏడాదికి చేస్తానన్నది వాస్తవమా, లేదంటే ఆయన చెప్పినట్టుగా 5 సంవత్సరాలు చేస్తామన్నది వాస్తవం అంటారా? మేనిఫెస్టో మళ్ళీ మేనిఫెస్టో తయారీలో శ్రీధర్ బాబు ఉన్నాడు. మరి ఆయన మేనిఫెస్టో ఆయన మర్చిపోతే చెప్పడానికి ఏముంది?
మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో మీరు నిరుద్యోగ వృత్తి చెప్పలేదు అని చెప్పారు. కానీ మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో స్పష్టంగా ఉద్యోగాలు phase 1 phase 2 అని లెక్కలు ఇచ్చారు కదా. అది మీ మేనిఫెస్టో కాదా? అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేం లేదు. అంటే అధికారంలోకి రావడం కోసం ఏమైనా హామీలు ఇస్తాం, ప్రజల్ని మైపర్చే విధంగా. అంటే వాస్తవంగా గెలిచింది కాంగ్రెస్ కాదు, ఓడింది టీఆర్ఎస్ ఓడింది కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలో కాంగ్రెస్ రావాలని ప్రజలు గెలిపించాల, టీఆర్ఎస్ ను ఓడించాలని చెప్పేసి కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చారు, ఆల్టర్నేటివ్ తీసుకొచ్చారు. అలాంటి మేము కూడా వీళ్ళు ఇంత మోసపూరితమని చేస్తారని కొంత భయం ఉన్నప్పటికీ అప్పుడున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ఓటేమని చెప్పాల్సిన పరిస్థితులలో చెప్పాము. చివరికి నిరుద్యోగులు అంత ముఖ్యంగా వన్ సైడ్గా మారిన నిరుద్యోగులు ఇవాళ సంవత్సరం కాలేదు, నేను ఒక ఓటింగ్ పెట్టిన, ఓటింగ్ పెట్టి దాదాపు 5,000-6,000 మంది పైన ఆ ఓటింగ్లో పాల్గొంటే 75% మంది నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. ఆ 25%లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అలాంటి వాళ్ళు ఉండవచ్చు. నిజంగా ఇప్పుడు చూడండి, మొత్తం 55,000 ఉద్యోగాలలో మీరు ఇచ్చిన నోటిఫికేషన్లేండి, యాజ్ దట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లేండి, అధికారంలోకి వచ్చినటువంటి పరీక్షలేండి, మీరు వెంట పరీక్షలేండి, ఇచ్చిన ఫలితాలెన్ని, వచ్చిన ఫలితాలకు పత్రాలు పంపిణీ చేసినాయి. ఇట్లా 3 డివైజ్లో చేస్తే వీళ్ళు ఇచ్చిన ఒక 10,000 ఉద్యోగాలు కూడా లేవండి. వీళ్ళు పెట్టింది ఒకే ఒక ఎగ్జామ్, వీళ్ళు అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చి పెట్టిన ఎగ్జామ్ ఒక ఫార్మా ఎగ్జామే, అదొక 3-4 వేల ఉద్యోగాలు ఇచ్చారు. అది ఒక్కటి తప్ప ఇంతవరకు ఏం లేదు. గ్రూప్ 1 మీ నోటిఫికేషన్ కాదు, 60 పోస్టులు కలిపారు. గ్రూప్ 2లో ఒక ఉద్యోగం కలపాలి, గ్రూప్ 3లో ఒక ఉద్యోగం కలపాలి. ఎగ్జామ్లు పెట్టింది కూడా ఈ 3. అంతకుముందు పెట్టిన గురుకులం ఎగ్జామ్ మీరు పెట్టలే కదా, నోటిఫికేషన్ మీరు ఇవ్వలే, ఎగ్జామ్ మీరు పెట్టలే, ఇచ్చింది ఏమి ఇచ్చారు, ఫలితాలు కూడా అంతకుముందు వచ్చినాయి, జస్ట్ పత్రాలు ఇచ్చారు. పైగా పత్రాలు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా 1:2 లిస్ట్ ఇచ్చినప్పుడు వాడికి పై ఉద్యోగం కింద ఉద్యోగం 3 ఉద్యోగాలు ఒకరికే ఇస్తే వాడికి ఉద్యోగం ఇచ్చే ఆప్షన్ కనుక ఇస్తే, ఇప్పుడు దరిద్రం ఏంటంటే వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలే, 0. ఎందుకంటే ఇచ్చిన ఉద్యోగాలలో 15,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. వాళ్ళ గ్రూప్ 4లో చాలా మంది జాయిన్ కావడం లేదు, 2,000-3,000 మంది ఉద్యోగాలు జాయిన్ కాదు. వాళ్ళు సెకండ్ వాళ్ళకు ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళకు నెక్స్ట్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే సరిపోతాయి. నువ్వు గురుకులాలలో నువ్వు కిందికి వచ్చి ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్ 4లో ఇవ్వలేదు, జేఎల్ ఇవ్వలేదు. అంటే ఇచ్చిన ఉద్యోగాలలో 15,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు, మీరు ఇచ్చిన 0. నిరుద్యోగులకు కూడా తెలుసు. రేపటి సంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏంటి, రిజల్ట్ ఏంటి, అన్ని పూసకొచ్చినట్టుగా నిరుద్యోగులకు తెలియపరచాలని డిసైడ్ అయ్యాను. ఈ గవర్నమెంట్ పైన ఆ 2 లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా రేపటి పోరాటం కూడా ఉండబోతుంది. అలాగే మీరు అన్నట్టుగా ఇలాంటి సమస్యలు, నిరుద్యోగ సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే గురుకుల పాఠశాల ఇష్యూలు కూడా ఇటీవల ఫుడ్ పాయిజన్ అంశం కూడా చాలా, అంటే దాదాపు 60 మంది పైచీలకు విద్యార్థులు చనిపోయిన పరిస్థితి. కానీ ఇన్ని అంశాలు ఉండగా ఒక పుష్ప 2కు సంబంధించి ఆ సినిమాకి సంబంధించో లేకపోతే ఆ హీరో ఇష్యూస్ సంబంధించో 1.5 గంట వేచించి అసెంబ్లీలో మాట్లాడాల్సిన పని ఉందా, లేకపోతే ఎందుకు ఇంతగానో ఫోకస్ చేసి ముందుగా ఆ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ ను పెట్టి వీటన్నిటిని కప్పుపూర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారా, లేకపోతే ఏంటి? జనం ఏం చూస్తారో అదే వీళ్ళు చేసేటట్టు, జనానికి ఇంట్రెస్ట్, ఎందుకంటే హీరో కాబట్టి ఇంట్రెస్ట్ చూస్తారు. అంటే ఇలాంటి గురుకుల అంశాలను ఈ ఫుడ్ పాయిజన్ కేసులను పక్కదారి పట్టించడం, లగ్జర్ల కేసుని పక్కదారి పట్టించడం, అంటే ప్రభుత్వం మీద ఎప్పుడు ప్రజలు కూడా అటెన్షన్ ఉండదు. ప్రభుత్వం మీద అటెన్షన్ గా ఉంటే వ్యతిరేకత పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఒక బాధ. అటెన్షన్ తగ్గించడం కోసం గురుకులాలలో మెను మేము వేయించామని చెప్తున్నారు. ఎంతసేపు మెను బాధనేనా, భోజనం బాధే కదా. చదువు గురించి ఒక్కరోజు మాట్లాడతలేరు. గురుకులాలలో చదువు ఏమైతుంది, గురుకుల పాఠశాలలో కనీసం వార్డెన్ ఉండాలి. బడి చెప్పే టీచర్ మెనూ చూసుకోమంటున్నావు, బడి చెప్పే టీచర్ని వంట చేయమని చెప్తున్నావు, బడి చెప్పే టీచర్ని టాయిలెట్ ఫోటో దింపమని చెప్తున్నావు. అంటే టీచర్ బడికి పాఠం చెప్పాలన్నా టాయిలెట్ ఫోటో దింపి పంపాలన్నా, అంటే ఎక్కడ పోతుంది ఈ వ్యవస్థ? అంటే మీ దృష్టి విద్యార్థి చదువుకోవాలన్నా కేవలం భోజనం చేసి వెళ్ళిపోవాలన్నా? భోజనం ఇంపార్టెంటే, మెనూ ఇంపార్టెంట్, వాడు మంచి భోజనం, వాడు హక్కు, భారత రాజ్యాంగం కల్పించే హక్కు. అంటే ఈ 75 ఏళ్ల స్వతంత్ర నా భారతదేశంలో కనీసం స్కూల్ అనే వ్యవస్థను కూడా మంచి బాగా చేయలేని ఒక పరిస్థితి. మేధావులు కూడా అసలైన విషయాలపై చర్చ పెట్టకుండా ఏవేవో మాట్లాడేస్తున్నారు. ఏది లైవ్ లో వస్తే దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. చదువుకున్న వాళ్ళు కూడా, ఇప్పుడు ఉదాహరణకు ఈ యొక్క గురుకుల టీచర్లు ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు, ఎందుకు గలం ఇప్పారు?
అరే బాబు మేము చేసే డ్యూటీ ఇది కాదు, మేము చేయాల్సిన డ్యూటీ క్లాస్ బోర్డు దగ్గర నిలబడి ఉపాధ్యాయుడికి టీచర్ పాఠం చెప్పాలా, పిల్లవాడికి పాఠం చెప్పాలి, ఎగ్జామ్ పెట్టాలా, వాడి యొక్క నైపుణ్యత పెంచాలా. కానీ మేము చెప్పాల్సిన పాఠం చెప్పకుండా మీ భోజనం వండించే కాడ మెనూ దగ్గర ఉంటున్నాం. ఎందుకంటే వాళ్ళు బలిపని చేస్తున్నారు. పిల్లవాడికి ఏమనైతే టీచర్ సస్పెండ్ చేస్తున్నారు. మార్కులు తక్కువ సస్పెండ్ చేయి. అవును, భోజనం పైన దృష్టి పెట్టేసి మెనూల పైన భోజనాల పైన దానిపై భోజనం చేయడానికి స్టైలిష్ పెడుతున్నారు. బ్లాక్ బోర్డు కాడిపై పాఠం చెప్పి రేవంత్ ఫోటో దిగాల, భోజనం చేసి ఫోటో దిగడం కాదు. బ్లాక్ బోర్డు దగ్గర పిల్లలకి 3rd క్లాస్ స్టాండర్డ్ ఉందా, 4th క్లాస్ స్టాండర్డ్, 5th క్లాస్ స్టాండర్డ్ నిజంగా చదువు వస్తుందా రావట్లేదా క్వశ్చన్ అడుగు. పిల్లవాడితో మార్కుల కాడ క్వశ్చన్ అడుగు. భోజనం చేసి ఫోటో దిగడం కాదు. భోజనం ఇంపార్టెంటే, భోజనం కంటే ఇంకా ఇంపార్టెంట్ చదువు. ఆ చదువు గురించి ఏ మేధావులు మాట్లాడతలేరు, ఏ టీచర్లు వాళ్ళని నోరు మొత్తం కట్టేస్తున్నారు. ఇవాళ చైతన్య నారాయణ కార్పొరేట్ రాజ్యము ఒక్కొక్క మధ్యతరగతి కుటుంబం దగ్గర లక్షల రూపాయల కోట్ల రూపాయల మింగేస్తున్నారు. దాని మీద ఎందుకు మాట్లాడారు? అవును, ఎందుకు మాట్లాడేనా? నేను ఎడ్యుకేషన్ గురించి గొప్పగా చేస్తున్న ప్రచార ఆర్భాటం తప్ప వీళ్ళ దగ్గర ఏమి కనబడతలేదు. వీళ్ళు భవిష్యత్ తరాలు నాశనం చేస్తున్నారు, భవిష్యత్ తరాలు నాశనం చేస్తున్నారు. నేనేమంటున్నంటే నువ్వు 200 కరెంట్ ఇచ్చే బిల్లుని ఆపి ఆ బిల్లుని ఉపాధి కల్పన కేంద్రంలో ఖర్చు పెట్టు. ఫ్రీ బస్ ఇచ్చే పైసలని స్కూల్ మీద కష్టపెట్టు, ఉపాధి మీద ఖర్చు పెట్టు, భవిష్యత్ తరం బాగుపడుతుంది. ఫ్రీ బస్సు కావాలా, ఫ్రీ ఎడ్యుకేషన్ మీద దృష్టి ఉండదు. అవును, ఫ్రీ బస్ ఎందుకంటే మహిళలు కాబట్టి ఓట్లు వేస్తారు, దాంట్లో కిక్కిరిసిపోతారు జనం అంతా. ఎవరన్నా అడిగినా కనీసం నా బస్ కిరాయి మీరు పెట్టుకునే స్థాయిలో అందరూ ఉన్నారు. ఎవడు పనికి వాడు పోతాడు. సొంత అవసరాలకు పోయి బస్సును ఫ్రీగా ఎందుకు పెడతారు? లేదు. అవును, అదే ఇప్పుడు ఫ్రీ బస్ ఎవరు ఉపయోగించుకుంటారు? నిరుపేద మహిళలే కదా. ఆ నిరుపేద మహిళల కాడ స్కూల్ ఫేర్ మీద, ఎడ్యుకేషన్ ఫేర్ మీద 20,000, 30,000 రూపాయలు, 40,000 రూపాయలు ఫీజులు కడుతున్నారు. నీకు 40,000 రూపాయలు ఇంపార్టెంటా, 40 రూపాయలు ఇంపార్టెంటా? అవును, అంటే ఒక సంవత్సరానికి అంటే ఈ ప్రభుత్వాలు ఎటుపోతున్నా అర్థం కావట్లేదు. జనంలో కూడా మార్పు రావాలి. అరే నువ్వు ఇచ్చే 1000 రూపాయలు కాదు అని చెప్పేసి తిరస్కరించే స్థాయి వచ్చేసి, అంటే ఓటును కొనడం కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. రైతు బంధు ఇస్తున్నారు, రైతు బంధు బంద్ చేయి. క్వింటాలు పత్తికి 2,000 రూపాయల బోనస్. వరి ఉత్పత్తి చేసి సన్నాలకు కాదు, పత్తి ఒట్లు ఏ పండినా కూడా నువ్వు బోనస్ ఇవి. రైతు బంధు బంద్ పెట్టు. పండిన వాడికి లాభం జరుగుతుంది. అవును, పండిన వాడికి, హైదరాబాదులో ఉండి భూములు కొన్నవాడికి కాదు లాభం ఇవ్వాల్సింది. నిజంగా రైతు ఎవడైతే వ్యవసాయం చేస్తాడో వాడికి లాభం రావాలి. అవును, వాడి లాభాన్ని పక్కన పెట్టి నువ్వు మార్కెట్ సౌకర్యాలు కల్పించకుండా ఆడ నాణ్యత పేరుతో వివిధ రకాల పేరుతో ఆగమాగం చేస్తూ ఉంటారు. 7,500 రూపాయలు ఉంది పత్తికి, 9,000 రూపాయలు నీ రైతు బంధు కంటే ఎక్కువ పైసలు వస్తాయి కదా. వాడు ఇంకొక కష్టపడి ఇంకో 2 క్వింటాలు పత్తి పండిస్తాడు కదా, ఇంకో 2 క్వింటాలు వడ్లు ఎక్కువ పండిస్తాడు కదా. మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలా. పెట్టుబడి సాయం ఇవ్వడానికి డబ్బులు ఇస్తే అది వితిన్ 3 నెలలు వెళ్ళిపోయాయి. పెట్టుబడి సాయం కాదు, ప్రతి నిరుపేద విద్యార్థి ఇంటికి 30,000 రూపాయలు చదువుకోవడానికి డబ్బులు ఇవి. వాడు భవిష్యత్తులో బాగుపడతాడు. ఇవాళ రాష్ట్రంలో 10 లక్షల మంది పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. లాంగ్వేజ్ స్కిల్స్ లో వాళ్ళ కాడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేక ఉద్యోగాలు పొందడం లేదు. వాడి స్కిల్ ఇవి. వీళ్ళు పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలలో 23 ఏళ్ళు పెడతారు టైము. అసలు నిరుపేద ఇక్కడ ఆగమైతుడు 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్య ఆగమైతుడు, వాడి గురించి ఆలోచన చెయ్యి. కొత్తగా డిగ్రీ పాస్ అయినటువంటి కాదు, ఆల్రెడీ పాస్ అయ్యి 10 ఏళ్ల సంది వాడికి స్కిల్ లేకుండా ఇబ్బంది పడుతూ వాడి గురించి ఆలోచన చేయాలా. వ్యవస్థలో మార్పు రావాలి. అందుకే నిరుద్యోగులలో మొట్టమొదటిసారి చైతన్యం రావాలా. చైతన్యం కోసమే నేను నెక్స్ట్ ప్రయత్నం చేయాలనే ఉద్దేశంలో ఉన్నాను. కానీ అంటే ఒక విషయం మీరు కూడా చెప్తున్న విషయాలు, ఈ విద్యా వైద్యం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి గవర్నమెంట్. కానీ అంటే బేసిక్ ఇప్పుడు జరుగుతున్న అంశాలు కానీ మనం చూస్తూ ఉంటే ఏ మంత్రికి కానీ లేకపోతే ఏ శాఖ వ్యక్తికి కానీ కనీసం దీని మీద చిత్రశుద్ధి కానీ ఏం లేదు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి అయ్యిండు. కనీసం అంటే ఈ సమస్యల మీద మాట్లాడి దీని మీద ఒక చర్చ చేద్దాం అనేటోళ్ళు ఎవరు లేరు. అవసరమైతే రండి ప్రతిపక్షాలు మాకు ఆలోచన ఇవ్వండి అంటున్నారు. కానీ మొన్నటిదాకానేమో ఈ తెలంగాణ తల్లి విగ్రహం మీద ఒక చర్చ జరుగుతా ఉంది. తల్లి తెలంగాణ విగ్రహం ఇప్పుడు తల్లి తెలంగాణ మన తల్లిగా భావిస్తాం. అవును, ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఉన్న విగ్రహాన్ని మార్చి కొత్త, ఇప్పుడు దాని వల్లే ఉన్న రాష్ట్రానికి 10,000 పెట్టుబడులు వచ్చినాయి. తల్లి తెలంగాణ విగ్రహాన్ని రూపు మార్చిన కారణంగా రాష్ట్రానికైనా 10,000 కోట్ల పెట్టుబడులు ఏమైనా వచ్చినాయా? 100 మందికి ఉపాధి దొరికిందా?
కట్టినటువంటి ఐదుగురు ఆడ పనిచేసే వాళ్ళకి 20 మందికి 10 రోజుల పాటు ఉపాధి దొరికింది తప్ప ఇంకెవరికైనా ఉపాధి లేదు కదా. అంటే అనవసరమైనటువంటి విషయాలపైన అల్లు అర్జున్ వల్ల రాష్ట్రానికి ఏమైనా లాభం జరిగిందా? లేదు. అల్లు అర్జున్ వల్ల 1000 కోట్ల రూపాయలు ఏమైనా మిగులుబాటు వచ్చిందా? లేదు. అల్లు అర్జున్ వల్ల లాభం లేదు. తల్లి తెలంగాణ విగ్రహం వల్ల ఇప్పుడు రాష్ట్రానికి లాభం లేదు, నష్టం లేదు. ఎవరో తల్లి ఏదో ఒక రూపం అవుతుంది కదా. మన అందరు అమ్మలంతా ఒకే తీరంగా ఉండరా? అవును. ఏదో ఒక అమ్మని పెట్టిరు, అయిపోయింది కదా. అయిపోయినాక మళ్ళీ వాదన చేసడానికి టైం వేస్ట్ ఎందుకు? ఇంకొక కొత్త లేనిదాన్ని సృష్టించు. అవును. లేనిదాన్ని సృష్టించు. ఎన్టీఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పెద్ద 100 అడుగుల విగ్రహం పెడతారట. పెట్టడం వల్ల ఎన్టీఆర్కి ఏమైనా లాభం వస్తుందా? జనానికి ఏమైనా లాభమా? ఏం లాభం లేదు కదా. ఎవరికి లాభం ఉండదు. అంబేద్కర్ కూడా 125 విగ్రహాలు పెట్టడం కాదు, నువ్వు 50,000 కోట్లు దళితులకు ఇవ్వు, వెనకబడ్డ వర్గాలకు డబ్బులు ఇవ్వు. విగ్రహం పెట్టుకుంటే అంబేద్కర్ ఆ విగ్రహం పెట్టినంత మాత్రం అంబేద్కర్ జనానికి లాభం జరుగుతుందా? లాభం జరగదు కదా. లేదు. అదే డబ్బులు ఇంకో 100 మందికి ఉపయోగపడతాయి కదా. రాష్ట్ర అభివృద్ధి విగ్రహాలతో రాదు, విద్యతో వస్తుంది, ఉపాధితో వస్తుంది. వైద్యం బాగా చేస్తే నిరుపేదవాడికి న్యాయం జరుగుతుంది. అన్ని విషయాలు పక్కన పెట్టి రాష్ట్రాన్ని అసలు విషయాలు పక్క దూర పట్టించే విధంగా మైక్ దొరికింది కదా అని మాట్లాడి వ్యవస్థ అంతా నాశనం చేసే ఒక పరిస్థితి వస్తుంది. ఈ ప్రజలలో మార్పు, నిజంగా నిరుద్యోగులలో ఫస్ట్ మార్పు రావాలి. నిరుద్యోగులు ప్రశ్నించాలి, ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. ఊర్లో 10 మంది ఉంటే 10 మంది ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ఊర్లోకి ఓటు కోసం వస్తాడో, వాడు నిలదీయగలిగే శక్తి అయితే ఎప్పుడైతే వస్తుందో ఈ రాజకీయాల్లో మార్పు వస్తుంది.